హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని స్టెయినర్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు చికెన్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చికెన్ ఉడుకుతుంది. మనకి ఇక్కడ చికెన్ అనేది ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇప్పుడు మనకి చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.